అతి శ్రేష్టమైన ఈవులను సంపూర్ణమైన వరములను మనకు దయచేవాడైన జ్యోతిర్మయుడగు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 13వ అధ్యాయం 47 నుంచి 52 వచనాల వరకు. మొదటిగా 47 నుంచి 50 వచనాలు చూస్తే, మరలా పరలోక రాజ్యం సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలియుంది. అది నిండినప్పుడు దానిని దరికిలాగి కూర్చుండి మంచివాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి అందును జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండును అని రాయబడింది. ఎలాగైతే ఆ వలలో మంచి చేపలు చెడ్డ చేపలున్నాయో అలాగే పరలోక రాజ్యంలో చేర్చబడే వారిలో కూడా మంచివారు చెడ్డవారు ఉంటారని మనకు అర్థమవుతుంది. చెడ్డవారు అంటే రక్షించబడి కూడా మంచి ఫలము అంటే ఆత్మఫలం లేని వారిని గురించి చెప్పబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనంలో, ఎవడైనను నా యందు నిలిచిండని ఎడల వాడు తీగువలే బయట పారవేయబడి ఎండిపోవును, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని ప్రభు అన్నారు. అలాగ దేవుని రాజ్యంలో మంచి ఫలం ఫలించేవారు చెడ్డ ఫలం ఫలించేవారు ఉంటారు. అయితే దేవుడు ప్రతి వారి పట్ల దీర్ఘశాంతం కలవాడై ఉన్నాడు. ఎందుకంటే ఎవరినూ నశింపవలనని ఆయనకైతే ఇష్టం లేదు. అందరూ మారుమనసు పొందాలని కోరుతూ ఆయన అంతం వరకు అందరినీ సహిస్తూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం కొన్ని మీటింగ్స్లో చూస్తే ఆ స్టేజ్ మీద కొందరు మంచి ఫలం ఉన్నవారు ఉంటారు, కొందరు మంచి ఫలం లేనివారు ఉంటారు. అయితే మంచి ఫలం ఉన్నవారిని వేరే వాళ్ళతో చూసినప్పుడు వీళ్ళెందుకు వారితో కలిశారు అనే ప్రశ్న మనందరికీ రాకుండా ఉండదు. ఈ ఉపమానమే దానికి జవాబు. యుగ సమాప్తి వరకు ఇలాగే జరుగుతుందని మనకు అర్థమవుతుంది. అయితే మనం ఎటువంటి వారమో మనల్ని మనం పరీక్షించుకుని మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే చాలు. వేరే వాళ్ళ గురించి మనము తీర్పు తీర్చక్కర్లేదు. సేవకులైతే తమను తమ సంఘాన్ని దేవుడు అప్పచెప్పిన మందను కాపాడుకోగలిగితే చాలు. అప్పుడు మన వంతులో మనం నిలబడతాం. ఇంకా 51, 52 వచనాల్లో వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడగగా వారు గ్రహించితిమి అనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానుని పోలి ఉన్నాడని వారితో చెప్పెను. ఇక్కడ శాస్త్రి అంటే ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. అతడు పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరితే అతను పాత నిబంధనలోని సంగతులు ఎలా క్రీస్తులో నెరవేరాయో నేర్పిస్తారు. అంటే పాత నిబంధనలోని సంగతులు క్రొత్త నిబంధనలోని సంగతులు కలిపి బోధించే వ్యక్తిగా ఉంటాడు. అందుకే ప్రభు అంటున్నారు, కొత్త పదార్థములను పాత పదార్థములను బయటికి తెస్తాడు అని. తన ధనాగారంలోనున్న క్రొత్త వాటిని పాత వాటిని సమతుల్యతతో వాడతాడు. ఎందుకంటే రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడింది, పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని. ఇంకా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఈ సంగతులు అంటే ఇశ్రాయేలీయులు ఆశించినట్లు చెడ్డవాటిని ఆశించుకున్నట్లు వారికి సంభవించినవన్నీ యుగాంతమందు మనకు బుద్ధి కలగటానికే వ్రాయబడిను అని. పాత నిబంధన లేకుండా దేవుని స్వభావం ఏంటో తెలుసుకునే అవకాశమే లేదు. క్రీస్తు యొక్క శిలువ కార్యం పూర్తిగా అర్థం చేసుకోవాలి అనంటే యెషయా పుస్తకంలోని 53వ అధ్యాయం లేకుండా దాన్ని ఎప్పటికీ మనం అర్థం చేసుకోలేం. ఇలా ఇశ్రాయేలీయుల చరిత్ర, ధర్మశాస్త్రము, కీర్తనలు, ప్రవక్తల పుస్తకాలన్నీ క్రీస్తును ఎలా సూచిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. అందుకే మనం క్రొత్త పాత సంగతులు అన్నీ అర్థం చేసుకుంటేనే కంప్లీట్గా రెండవ రాకడకు సిద్ధపడగలం. ఈ రెండు సమతుల్యంగా ఉంటేనే దేవుని ఉద్దేశం మనకు పూర్తిగా అర్థమవుతుంది. తన ఇంటి వారికి పాతవి కొత్తవి కలిపి మంచి ఆత్మీయ భోజనం పెట్టగలిగే ఇంటి యజమానిలాగా తన రాజ్యంలో ఉన్న శిష్యులు ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. తండ్రి ఏది పలికారో అది క్రీస్తు నెరవేర్చారు. ఆయన ఏది నెరవేర్చారో పరిశుద్ధాత్ముడు దాన్ని స్థిరపరిచాడు. కాబట్టి ఈరోజు నెరవేర్పుని గురించి మాట్లాడేటప్పుడు దేనికి నెరవేర్పో అర్థం చేసుకోవాలి. అది ఎలా స్థిరపరచబడింది చెప్పగలగాలి. ఇది ఒక ఆత్మీయ ఇంటి యజమాని చేయవలసిన పని. అప్పుడే తన ఇంటి వారి ఆత్మకు ఆయన మంచి ఆహారము పెట్టగలరు. ముగింపులో ఈరోజు మన ధ్యానంలో నుండి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అవేంటో చూద్దాం. 1, వలలో పడిన ఏదో ఒక చేపలాగా ఉండొద్దు, కానీ మంచి చేపలాగే ఉండి మంచి ఫలంను ఫలిద్దాము. 2, ఒకసారి రక్షణ పొందుకున్న తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేయకుండా రోజు రోజుకి ఎదగాలని, రక్షణలో ఎదగాలని వాక్యము చాలా స్పష్టంగా చెప్తుంది. అలా ఎదగాలి అనంటే వాక్యమందు, ప్రార్థనందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు మనం ఎడతెగక ఉండాలి.
మూడవది, క్రొత్త నిబంధన పాత నిబంధనలో ప్రవచనము నెరవేర్పు, ధర్మశాస్త్రము కృప, వీటి మీద పూర్తి అవగాహన ఉంటేనే మనం రైట్గా దేవుణ్ణి అర్థం చేసుకోగలుగుతాం. దేవుని విషయంలో మనం ఎలా పడితే అలా కన్క్లూజన్కి రాకూడదు. అది చాలా డేంజరస్, అంటే ప్రమాదకరమైంది. ఎందుకంటే ఆయన ఏమై ఉంటాడని మనం అనుకుంటామో మన పట్ల ఆయన అదే అయి ఉంటాడు. మన నమ్మిక చొప్పునే మనకు జరుగుతుంది. ఆయన నీకు కఠినుడిగా కనబడితే కఠినంగానే ఆయన ఎదుర్కోవలసి వస్తుందని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని పట్ల సరైన అవగాహన లేకపోతే మనం ఎంతో నష్టపోతాం. మనకు మనమే పరిశీలన చేసుకోవాలి. మనము ఎటువంటి బోధలో ఉన్నామో, దేవుని పట్ల మనకు ఎటువంటి అవగాహన కలిగి ఉన్నామా అనేది. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మాకు పరలోక రాజ్యపు మర్మాలను బోధిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయితే మేము కేవలం వినువారిని మాత్రమే కాకుండా వినిన ప్రకారం బ్రతికే బుద్ధిని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. మేమెప్పుడు నీ రాజ్యంలో మంచి ఫలం ఫలిస్తూ కాలాంతమందు నీతిమంతులు సూర్యుని వలె తేజరిల్లుతారని మీరు చెప్పిన విధంగా మేము కూడా ఉండడానికి మాకు సహాయం చేయండి. మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాట ప్రకారం బ్రతకడానికి సహాయం చేయండి. నీ వాక్యంలో దేనిని కూడా మేము తృణీకరించకుండా మమ్మల్ని కాపాడమని, అన్ని విషయాల పట్ల సరైన అవగాహన కల్పించమని వేడుకుంటున్నాం. సత్యమందు మమ్మల్ని ప్రతిష్ఠ చేసి మమ్మల్ని అసత్యం నుంచి కాపాడండి. ఈ రోజంతటిని, ఈ వారమంతటిని మమ్మల్ని, మా కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. మమ్మల్ని నీ స్వారూప్యంలోకి మార్చమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.